ఒక్కొక్కరికి. అంత కష్టపడి వంట చేస్తే ఇన్ని వంటలు పెడతారా? రాని ఒక్కొక్కరికి చెప్తాను, మామూలుగా ఉండదు నాతో. నెక్స్ట్ టైం బిస్కెట్లతో సాంబార్ చేస్తాను, మ్యాగీతో పాయసం చేస్తాను ఇలాంటి వాళ్ళకి. బిర్యానీతో మిల్క్ షేక్ చేస్తాను, గులాబ్ జామ్తో కర్రీ చేస్తాను, అప్పుడు కుదురుకుంటారు. ఇంకెక్కువ మాట్లాడితే టీతో వడలు చేస్తాను, పచ్చడితో పరవన్నం చేస్తాను. నాకు మండిపోతుంది ఇలాగా. నా వంటకి వంక పెడతారా? ఇలాంటి వాళ్ళకి కొబ్బరి నూనెతో కాఫీ పెట్టాలి, పాప్కార్న్తో పప్పు చేయాలి, పెరుగుతో ఏమో టీ చేస్తాను, చేపల పులుసుతో ఏమో వచ్చి నేను మంచిగా కోక్ చేసి అది కూల్ డ్రింక్ తాగిస్తాను. కానీ సార్ చెప్తాను, నా వంటకి వంకలు పెట్టే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి లేస్ తోటి ఏమొచ్చి నేను మంచిగా వాళ్ళకి లస్సీ చేసేసి, పెప్సీతో పులిహోర చేసేసి, చికెన్ తోటి ఐస్ క్రీమ్ చేసి ఇస్తాను. ఇవన్నీ నా మెనూలో ఇంకా చాలా ఉన్నాయి. అలా ఒకటి ట్రై చేసినందుకు అలా అయిపోయారు, నా వంటకు వంక పెట్టారు. ఇంకా బోల్డ్ ఉన్నాయి తినాల్సినవి. మటన్ మింట్ సూప్ తోటి సోడా చేసి ఇస్తాను, డబ్బకి ఇంకా అయిపోతారు, ఇంకేం లేదు. ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా నా వంటకు వంకలు పెట్టిన వాళ్ళందరికీ ఇవన్నీ ఇందులో లిస్టులో ఉన్నాయి, అన్నీ నేను చేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా తినే వరకు నేను ఊరుకోను. కానీ చెప్తాను ఇంకొకసారి, నా వంటకి వంకలు పెడతారా? అయిపోయారు ఇంకా నా చేతిలో.